అమెరికాతో భారత్ 10 ఏళ్ల రక్షణ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అమెరికా ప్రతినిధి హెక్సెట్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ఇరు దేశాల రక్షణ రంగాల్లో సమన్వయం, సమాచార మార్పిడి, పరస్పర సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేయనుంది. ఇది అమెరికా రక్షణ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని అమెరికా ప్రతినిధి హెక్సెట్ అన్నారు. భారత్ అమెరికా రక్షణ సంబంధాలు ఇంతకు ముందెప్పుడూ ఇంత బలంగా లేవన్నారు. అమెరికాతో భారత్ 10 ఏళ్ల రక్షణ ఒప్పందం చేసుకుంది. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చంద్రిక, అమెరికా భారత్ మరో 10 ఏళ్ల పాటు ఈ యొక్క రక్షణ ఒప్పందాన్ని చేసుకుంది. ఇది భారతదేశం అమెరికా రక్షణ, భద్రత, సాంకేతిక సహకారాన్ని బలపరచడం కోసం కుదిరినటువంటి 10 సంవత్సరాల దీర్ఘకాలిక ఒప్పందం. ఇది కొత్తగా మొదలైంది కాదు, కాకపోతే గతంలో ఉన్నటువంటి రక్షణ సహకార ఒప్పందాలని మరింత విస్తరించడానికి, అదేవిధంగా రెండు దేశాల మధ్య సైనిక వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేయడానికి రూపొందించబడింది. దీనికి సంబంధించిన ఒప్పందం పైన భారతదేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా అమెరికా ప్రతినిధులు కూడా దీని మీద సంతకాలు పెట్టారు. ఈ ఒప్పందం యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటి అనేది కూడా మనం చూస్తే, ఈ యొక్క జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఎక్కువగా నిర్వహించడం ఈ యొక్క ఒప్పందంలో ముఖ్య లక్ష్యం. అదేవిధంగా ఇంటెలిజెన్స్ అదేవిధంగా లాజిస్టిక్ సహకారం కూడా పెంచుకోవచ్చు. అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ పరికరాలు, టెక్నాలజీల విషయంలో కూడా పరస్పర సహకారం ఈ రెండు దేశాల మధ్య ఉంటుంది. అదే కాకుండా రక్షణ రంగంలో కూడా తయారీ సహకారం, ఏదైతే భారత్ అమెరికా కలిసి కొన్ని ఆయుధాలు, యుద్ధ పరికరాలు తయారు చేయడం, కో ప్రొడక్షన్ కూడా చేసుకోవచ్చు. అమెరికా నుంచి ఆధునిక రక్షణ సాంకేతికలకు సంబంధించి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా భారత్ కి అందిస్తారు. రక్షణ సరఫరా వ్యవస్థ ఏదైతే సప్లై చైన్ ఉంటుందో దాన్ని కూడా బలపరచుకోవచ్చు. ఇక ప్రాంతీయ భద్రతను కూడా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో, ముఖ్యంగా హిందూ మహాసముద్రం, దక్షిణాసియా ప్రాంతంలో చైనాకు సమానంగా ఈ యొక్క ప్రాంతీయ భద్రతను రక్షించుకోవడం కోసం ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. రీజనల్ స్టెబిలిటీని కాపాడుకోవడంలో కూడా భారత్ కీలక భాగస్వామిగా ఉండేలా ఈ యొక్క ఒప్పందంలో కుదిరిందనే చెప్పచ్చు. భారతదేశానికి ఈ ఒప్పందం వల్ల జరిగే లాభాలు ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూస్తే, సైనిక శక్తి పెరుగుతుంది. అమెరికా టెక్నాలజీతో కలిసి పనిచేయటం వల్ల భారత సైన్యానికి ఆధునిక ఆయుధాలు, డ్రోన్లు, రాడార్ వ్యవస్థలు లభిస్తాయి. యుద్ధ సమయంలో అమెరికా సైన్యంతో సమన్వయం మెరుగవుతుంది. ఇది చైనా, అదేవిధంగా పాకిస్తాన్ వంటి దేశాలపైన వ్యూహాత్మక బలాన్ని, వాళ్ళపైన ఒత్తిడిని కూడా పెంచుతుందనే చెప్పచ్చు. మేక్ ఇన్ ఇండియాలో ఇది ఒక పెద్ద ఊతంగా కూడా భావించవచ్చు. రక్షణ పరికరాలను భారతదేశంలోనే తయారు చేయడం ప్రారంభమవుతుంది. దీని ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించబడతాయి. దేశీయ పరిశ్రమలు కూడా ఎదుగుతాయి. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా భారతదేశం మారే అవకాశం ఉంటుంది. అమెరికా అత్యాధునిక టెక్నాలజీ భారతదేశంతో పంచుకుంటుంది. దీని ఫలితంగా భారత సైన్యం భవిష్యత్ యుద్ధ పద్ధతులకు కూడా సిద్ధంగా ఉంటుందనే చెప్పచ్చు. ఇక రాజకీయంగా, వ్యూహాత్మకంగా కూడా ఇది మెరుగైనటువంటి ఒప్పందం అనే చెప్పచ్చు. అమెరికా భారతదేశాన్ని ప్రధాన రక్షణ భాగస్వామిగా గుర్తించింది. దీని ద్వారా భారత్ ప్రపంచ రాజకీయాల్లో కూడా మరింత ప్రాధాన్యం పొందే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా చైనా ప్రభావం పెరుగుతున్నటువంటి ఈ రోజుల్లో ఈ ఒప్పందం కొంత వ్యూహాత్మకమైందని చెప్పచ్చు. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.